ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు పూర్తి చేసి తీరుతామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారంతో పాటు 2 పంటలకు సాగునీరు దొరుకుతుందని చెప్పారు. మొంతా తుపాను కారణంగా ధాన్యం కొనుగోలు కొంచెం ఆలస్యమైందని, రైతులు ఎవరో తొందరపడి ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోవద్దని సూచించారు. వడ్ల కొనుగోళ్లు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నల్గొండలో పర్యటించిన మంత్రి కోమటిరెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో 30 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డుల జారీ కేంద్రాన్ని ప్రారంభించారు. కలెక్టరేట్లో ధాన్యం, పత్తి సేకరణపై అధికారులు, మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. చెర్లపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి యంత్రాంగానికి పలు సూచనలు చేశారు. ఓవరాల్గా మీకు అందరికీ తెలుసు, ఎస్ఎల్బీసీ మ్యాగ్నెటిక్ సిస్టమ్ ఏ విధంగా సర్వే చేసుకుంటూ మళ్ళీ స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అది ఒకవేళ స్టార్ట్ అయితే 2 years నుండి కంప్లీట్ చేస్తే ఏఎంఆర్కి 24 hours 2 పంటలు నీళ్ళు వచ్చే విధంగా 30 TMC మనకు అలాటెడ్ వాటర్ అది పూర్తి చేసినట్టయితే తప్పకుండా మాకు 2 పంటల నీళ్ళతో పాటు ఈ ఫ్లోరైడ్ వాటర్, గ్రౌండ్ వాటర్ పెరిగిపోయి, లెవెల్స్ పెరిగిపోయి ఫ్లోరైడ్ పెరుగుతుంది. కాబట్టి దాని శాశ్వత పరిష్కారం ఫ్లోరైడ్కు, సాగునీరుకు, తాగునీరుకు దాన్ని కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం.